బేతాళ కథలు మొదటిది. గోదావరి తీరాన ప్రతిష్టానమనే నగరం ఉండేది. దానిని ఒకప్పుడు విక్రమార్కుడనే రాజు పాలించేవాడు. విక్రమార్కుడి ఆస్థానానికి రోజూ క్షాంతిశీలుడనే భిక్షువు వచ్చి పండు ఒకటి కానుకగా ఇస్తూ ఉండేవాడు. రాజు ఆ పండును కోశాధికారికి ఇస్తూ ఉండేవాడు. ఒకనాడు భిక్షువు తన అలవాటు ప్రకారం రాజుకు ఒక పండు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఒక కోతి ద్వారపాలకులను తప్పించుకొని రాజసభలోకి వచ్చింది. భిక్షువు ఇచ్చిన పండును రాజు ఆ కోతికి ఇచ్చాడు. కోతి ఆ పండును తినేసరికి పండులో నుంచి వెలలేని రత్నం ఒకటి కింద పడింది. అది చూసి రాజు తన కోశాధికారిని పిలిపించి, భిక్షువు రోజూ కానుక ఇచ్చే పళ్లను నీకే ఇస్తున్నానే, వాటిని ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఈ ప్రశ్నకు కోశాధికారి కొంచెం బెదిరి, మహారాజా, మీరిచ్చిన పళ్లన్నిటినీ కిటికీలో నుంచి కోశాగారంలో పడేస్తున్నాను. తమ సెలవైతే కోశాగారం తలుపు తెరిచి పళ్ళు ఏమయ్యాయో చూస్తాను అన్నాడు. రాజు సరేనన్నాడు. కోశాధికారి వెళ్ళి తిరిగి వచ్చి, మహారాజా, పళ్ళన్నీ కుళ్ళిపోయాయి, కాని అవి పడిన చోట రత్నాల కుప్ప ధగధగా మెరుస్తున్నది అని చెప్పాడు. రాజు అతని విశ్వాసానికి మెచ్చి అతన్ని ఆ మణులన్నీ తీసుకోమని మర్నాడు భిక్షువు వచ్చి పండు ఇయ్యబోతే, భిక్షు, రోజూ ఇంత విలువైన కానుక ఎందుకిస్తున్నావు? చెబితే కాని పండు తీసుకోను అన్నాడు. ఆ మాటకు భిక్షువు రాజుతో ఏకాంతంగా, రాజా, నేనొక మంత్రాన్ని సాధించాలి. అందుకు ఒక వీరుడి సహాయం కావాలి. నేను నీ సహాయం కోరుతున్నాను అన్నాడు. రాజు భిక్షువుకు సహాయం చేయటానికి సమ్మతించాడు. అప్పుడు భిక్షువు రాజుతో, రానున్న కృష్ణ చతుర్దశి రాత్రి చీకటి పడగానే మహాశ్మశానానికి నువ్వు రావాలి. శ్మశానం మధ్య ఉన్న మర్రి చెట్టు కింద నేను నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను అన్నాడు. అలాగే వస్తాను అని రాజు మాట ఇచ్చిన మీదట భిక్షువు వెళ్ళిపోయాడు. కృష్ణ చతుర్దశి వచ్చింది. విక్రమార్కుడు తాను భిక్షువుకు ఇచ్చిన మాట జ్ఞాపకం పెట్టుకుని చీకటి పడగానే నల్లబట్టలు ధరించి చేత కత్తిపట్టి ఎవరికీ తెలియకుండా రాజధాని నుంచి బయలుదేరి శ్మశానానికి వెళ్లాడు. శ్మశానమంతా కటిక చీకటిగా ఉన్నది. చితుల మంటలు భయంగొల్పుతున్నాయి. మనుష్యుల ఎముకల గుట్టలు, పుర్రెలు అంతటా పడి ఉన్నాయి. భూత బేతాళాలు ఆనందంతో గెంతుతున్నాయి. నక్కల కూతలు మారుమోగుతున్నాయి. రాజు భిక్షువును వెతుక్కుంటూ శ్మశానం మధ్యకు చేరుకుని మర్రిచెట్టు కింద మండలాన్యాసం చేస్తున్న భిక్షువును చూసి, భిక్షు, నువ్వు కోరిన ప్రకారం వచ్చాను. నా వల్ల ఏం కావాలో చెప్పు అన్నాడు. భిక్షువు రాజు రాకకు సంతోషించి, రాజా, దయచేసి ఇక్కడి నుంచి దక్షిణంగా వెళ్ళు. అక్కడ ఒకే ఒక సింసుపా వృక్షం ఉంటుంది. దానిమీద ఒక పురుషుడి శవం వేళ్లాడుతూ ఉంటుంది. దాన్ని ఇక్కడికి తెచ్చి నువ్వు నా సమీపంలోనే ఉండు అని కోరాడు. రాజు అందుకు సమ్మతించి చిత్తిలో కాలే కొరివిని ఒకదాన్ని తీసుకుని దానిని దివిటీగా పట్టుకుని దక్షిణంగా వెళ్లి సింసుపా వృక్షాన్ని చేరుకున్నాడు. సగం కాలి కంపు కొడుతున్న శవం చెట్టుమీద కనపడింది. రాజు చెట్టుపైకెక్కి శవాన్ని కట్టి ఉన్న తాడును కోసి ఆ శవాన్ని కింద పడేశాడు. కింద పడుతూనే ఆ శవం దెబ్బ తగిలి నొప్పి పెట్టినట్టుగా ఏడవసాగింది. దానిలో ప్రాణం ఉంది కాబోలుననుకుని రాజు చెట్టు దిగివచ్చి జాలితో శవాన్ని తడివి చూశాడు. వెంటనే అది అట్టహాసం చేసింది. అందులో బేతాళుడున్న సంగతి తెలియక రాజు దానితో, ఎందుకు అలా నవ్వుతావు? పోదాం పద అన్నాడు. రాజు ఇలా అనగానే నేలమీద శవం కాస్త మాయమై తిరిగి చెట్టుమీద వెళ్లాడుతూ కనపడింది. రాజు మళ్లీ చెట్టెక్కి శవాన్ని మళ్లీ కిందపడేసి బేతాళుడు పూని ఉన్న ఆ శవాన్ని భుజం మీద వేసుకుని మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీకు వినోదంగా ఉండటానికి ఒక కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం అంగదేశంలో యశఃకేతుడు అనే రాజు ఉండేవాడు. అతను అందంలో మన్మధుడు. అతను తన పరాక్రమం చేత శత్రువులందరినీ ఓడించి రాజ్యభారాన్ని దీర్ఘదర్శి అనే మంత్రిపైన పెట్టి అంతఃపురం నుంచి యువతలకి రాక తన కాలమంతా భోగవిలాసాలతో గడపసాగాడు. దీర్ఘదర్శి రాజ్యభారమంతా మోస్తూ అహోరాత్రాలు ఎంతో శ్రద్ధగా ఉంటూ పరిపాలన సాగిస్తున్నాడు. విశ్వాసపాత్రుడైన దీర్ఘదర్శి పైన కూడా ఓర్చలేని వాళ్లు అపవాదు వేయనే వేశారు. ఈ మంత్రి రాజును భోగలాలసలోకి తోసి తాను రాజ్యం అనుభవిస్తున్నాడు అన్నారు. ఇది తెలిసి దీర్ఘదర్శి మేధావిని అనే తన భార్యతో,
రాజు సుఖాలు మరిగినందుకు నేను రాజ్యభారం మోస్తుంటే రాజ్యం తినేస్తున్నానన్న నింద నా మీద వచ్చింది. అబద్ధమే అయినా లోకనిందను ఉపేక్షించరాదు. నన్ను ఏం చేయమన్నావు అన్నాడు. దానికి మేధావిని తన భర్తతో, మీరు తీర్థయాత్రల మిష మీద రాజుతో చెప్పి దేశానటకునకు బయలుదేరండి. అందువల్ల మీ మీద అపవాదు పోవటమే కాక రాజు తానే రాజ్యం చూసుకోవలసి వస్తుంది కనుక ఆయన భోగలాలస తగ్గిపోతుంది అన్నది. దీర్ఘదర్శి అవకాశం చూసుకొని రాజుతో, మహారాజా, నేను కొంతకాలం తీర్థయాత్రలు చేసి ఇంత పుణ్యం సంపాదించుకుంటాను. తమరు అనుమతించాలి అన్నాడు. ఇంటి దగ్గరే కూర్చొని పుణ్యం సంపాదించరాదా అన్నాడు రాజు. శరీరంలో పటుత్వం ఉండగానే తీర్థయాత్రలు చేయాలని, వయసు మళ్ళినాక అది సాధ్యం కాదని మంత్రి చెప్పాడు. దీర్ఘదర్శి తన వెంట భార్యను రానివ్వక, మిగిలిన వారెవ్వరికీ తాను బయలుదేరుతున్నట్టయినా చెప్పక తీర్థయాత్రలకు బయలుదేరాడు. కొంతకాలానికి ఆయన సముద్రతీరాన గల పుండ్రదేశం చేరాడు. అక్కడ ఆయనకు నిధిదత్తుడనే వర్తకుడితో స్నేహం కలిసింది. నిధిదత్తుడు వర్తకం మీద సువర్ణద్వీపం వెళ్తున్నాడని తెలిసి తాను కూడా వస్తానని దీర్ఘదర్శి అన్నాడు. ఇద్దరూ వర్తక నౌకలో ప్రయాణమయ్యారు. వాళ్లు సువర్ణద్వీపం చేరారు. అక్కడ కొన్ని రోజుల పాటు వర్తకం జరిగింది. తిరుగు ప్రయాణంలో దీర్ఘదర్శి సముద్రం మధ్యంలో ఒక అద్భుతం చూశాడు. ఒక అద్భుత వృక్షం పైకి లేచింది. దాని మాను బంగారం, కొమ్మలు పగడాలు, కాయలు రత్నాలు. ఆ వింత వృక్షం పైన రత్నాల పాన్పు మీద ఒక అతిలోక సుందరి కూర్చొని పాడుతున్నది. దీర్ఘదర్శి చూస్తుండగానే ఆ చెట్టు, సుందరి కూడా సముద్రంలోకి దిగిపోయారు. ఇదేమి విచిత్రం అన్నాడు దీర్ఘదర్శి. ఆయన ఆశ్చర్యం చూసి నావికులు, మీకిది కొత్త కనుక ఆశ్చర్యపడుతున్నారు, కాని మేం ఈ ప్రాంతాల ఈ దృశ్యాన్ని ప్రతిసారి చూస్తూనే ఉంటాం అన్నారు. తిరుగు ప్రయాణం ముగిసినాక దీర్ఘదర్శి వర్తకుడి వద్ద సెలవు పుచ్చుకుని అంగదేశానికి తిరిగి వచ్చాడు. దీర్ఘదర్శి తాను సరేననకుండానే యాత్రలకు బయలుదేరటం చేత యశఃకేతుడు ఆయన కోసం ఇంతకాలము వెతికిస్తున్నాడు. ఆయన నియమించిన చారులు దీర్ఘదర్శిని నగరం బయటనే చూసి చప్పున వెళ్లి రాజుతో చెప్పారు. యశఃకేతుడు ఎదురు వెళ్లి దీర్ఘదర్శిని కౌగిలించుకొని తన అంతఃపురానికి తీసుకుపోయి, ఏ ఏ తీర్థాలు సేవించావు, ఏమేమి వింతలు చూశావు అని అడిగాడు. దీర్ఘదర్శి జరిగినంతంతా రాజుకు తెలిపి సువర్ణద్వీపం నుంచి తిరిగి వచ్చేటప్పుడు సముద్ర మధ్యంలో కనిపించిన దివ్యసుందరిని గురించి చెప్పాడు. రాజుకు వెంటనే ఆ కన్య మీద మనసు పోయింది. ఆయన దీర్ఘదర్శితో ఏకాంతంగా, నేనా దివ్యసుందరిని చూసి తీరాలి, లేకపోతే నా ప్రాణాలు నిలువవు. నువ్వు నాకు అభ్యంతరం చెప్పక నేను ఒక్కడ్నే బయలుదేరిపోతాను. ఈ లోపల నా రాజ్యం నువ్వు చూస్తూ ఉండు, కాదంటే నా మీద ఒట్టే అన్నాడు. మర్నాడే యశఃకేతుడు తన రాజ్యాన్ని మంత్రికి అప్పగించి రాత్రివేళ బయలుదేరాడు. ఆయన సముద్రతీరం చేరుకున్నాడు. అక్కడ లక్ష్మీదత్తుడనేవాడు రాజుకు తారసపడి తాను సువర్ణద్వీపానికి వర్తకం నిమిత్తం బయలుదేరుతూ రాజును కూడా తీసుకుపోయాడు. వారి ఓడ సముద్రమధ్యం చేరేసరికి పూర్వంలాగే వింత వృక్షం పైకి వచ్చింది. ఆ చెట్టు మీద ఒక దివ్యసుందరి వీణతో సహా పాడుతూ రాజు కంటపడింది. ఆమెను చూడగానే రాజు మోహంలో పడి, సముద్రుడా, ఈమెను దాచి లక్ష్మిని చూపి విష్ణువును మోసగించావా అనుకుంటుండగా ఆ సుందరితో సహా చెట్టు సముద్రంలోకి దిగిపోయింది. వెంటనే రాజు కూడా సముద్రంలో దూకేశాడు. సముద్ర అడుగున ఆయనకు ఒక మహానగరం కనిపించింది. అక్కడ ఒక్క ప్రాణి కూడా లేదు. అయినా రాజు పట్టుదలతో నగరమంతా తిరిగి ఒక విశాల భవనాన్ని చూసి అందులో ప్రవేశించాడు. అక్కడ ఒక గదిలో హంసతూళికా తల్పం మీద ఆ దివ్యసుందరి పడుకొని ఉన్నది. రాజును చూడగానే ఆమె పాన్పు మీద నుంచి దిగి, మీరెవరు, ఈ రసతలానికి ఎలా వచ్చారు అన్నది. సుందరి, నేను అంగరాజును. నా పేరు యశఃకేతుడు. నిన్ను గురించి ఒక మిత్రుడు చెప్పగా విని నీకోసం రాజ్యం వదిలిపెట్టి నిన్ను చూసి సముద్రంలో దూకి ఇక్కడికి చేరాను. నువ్వు ఎవరువు అన్నాడు రాజు. నేను మృగాంకసేనుడనే విద్యాధరుడి కుమార్తెను. నా పేరు మృగాంకవతి. నా తండ్రి నన్నిక్కడ ఒంటరిగా వదిలి ఎందుకో ఎక్కడికో మిగిలిన పౌరులతో సహా వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉన్న కల్పవృక్షం ఎక్కి అప్పుడప్పుడు సముద్రం పైకి లేస్తూ ఉంటాను అన్నదామె. రాజు ఆమెను తీయని మాటలతో కరిగించి తన భార్య కావటానికి ఒప్పించాడు. ఆమె ఒక షరతు మీద అతనికి భార్య కావటానికి ఒప్పుకుంటూ ఇలా అన్నది. ప్రతి నెల 2 అష్టమి దినాలు, 2 చతుర్దశి దినాలు నేను నీ ఆధీనంలో ఉండను. ఆ 4 రోజులు నేనెక్కడికో పోతాను. ఎక్కడికని నన్ను అడగరాదు.
రాజు ఈ నిబంధనకు ఒప్పుకున్నాడు. ఒకనాడు మృగాంకవతి రాజుతో, నేనొక పనిమీద ఎక్కడికో పోతున్నాను. నేను వచ్చేదాకా ఇక్కడే ఉండు. ఇక్కడ ఉన్న బావిలో మాత్రం దిగకు. దిగితే భూలోకానికి పోతావు అని హెచ్చరించి బయల్దేరింది. ఆమె ఎక్కడికి పోతున్నదో తెలుసుకోకోరి ఆమె వెనుకగా బయల్దేరాడు రాజు. ఆమెను చూస్తూ ఉండగానే ఒక బ్రహ్మాండమైన రాక్షసుడు వచ్చి మృగాంకవతిని మింగేశాడు. రాజు తీవ్రమైన కోపంలో కత్తిదూసి రాక్షసుడి తల నరికేశాడు. కోపం చల్లారినా తన ప్రియురాలు పోయిందన్న బాధ అతనికి మిగిలింది. ఎంతలో రాక్షసుడి శరీరాన్ని చీల్చుకుని మృగాంకవతి బయటకు వచ్చింది. ప్రియురాలా, ఇది స్వప్నమా మాయా అని రాజు అడిగాడు. ఏదీ కాదు, ఇది నా తండ్రి శాపం. నా తండ్రి నేను వెంట లేకుండా భోజనం చేసేవాడు కాదు. నేను ప్రతి చతుర్దశి నాడు, అష్టమి నాడు శివపూజ చేయబోయేదాన్ని. ఒక చతుర్దశి నాడు గౌరీ పూజ చేసుకుంటూ రోజంతా గడిపేశాను. నా కోసం కనిపెట్టుకుని ఉండి నా తండ్రి ఒక్క నీటి చుక్క అయినా తాగలేదు. నన్ను చూడగానే ఆయన ప్రతి చతుర్దశి నాడు, అష్టమి నాడు నన్ను ఈ రాక్షసుడు మింగాలని, నేను అతని పొట్ట చీల్చుకొని బయటకు రావాలని శాపం పెట్టి, ఆ రాక్షసుడిని ఎవరన్నా చంపినప్పుడు నాకు శాప విమోచనం కలుగుతుందని, విద్యలన్నీ తిరిగి వస్తాయని చెప్పాడు. నా శాపం తీరిపోయింది. నాకు విద్యలన్నీ తిరిగి వచ్చాయి. జరిగినదంతా జ్ఞాపకం వచ్చేసింది. ఇక నీ దారి నీది, నా దారి నాదీను. నేను నా తండ్రి దగ్గరికి పోతున్నాను అన్నది మృగాంకవతి. ఈ మాట విని రాజుకు దుఃఖం ముంచుకు వచ్చి తనతో ఒక వారం ఉండి వెళ్లమని ఆమెను బతిమాలుకున్నాడు. ఆమె సరేనన్నది. 6 రోజులు వారిద్దరూ ఆ ప్రాంతమంతా విహారాలు చేశారు. 7వ రోజు ఆయన ఆమెను బావి వద్దకు తీసుకువచ్చి ఆమెను కౌగలించుకుంటూ గట్టిగా పట్టుకుని ఆమెతో సహా ఆ బావిలోకి దూకేశాడు. వారిద్దరూ యశఃకేతుడి నగరంలోని బావిలో తేలారు. భూలోకంలోకి చేరగానే మృగాంకవతికి విద్యాధరత్వం పోయి మామూలు మనిషి అయిపోయింది. రాజు ఆమెతో సహా తన మందిరం ప్రవేశించి ఆమె మామూలు మనిషి అయిందని తెలుసుకుని పరమానందం చెందాడు. ఇదంతా కళ్ళారా చూసిన దీర్ఘదర్శి తన ఇంటికి తిరిగిపోయి ఆ రాత్రి పడుకొని గుండె ఆగిపోయి చచ్చాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, దీర్ఘదర్శి ఎందుకు చచ్చాడు? వెళ్ళిపోయాడనుకున్న రాజు తిరిగి వచ్చి తన ఏలుబడికి విఘ్నం కలిగించాడనా? తాను చూసి కూడా పెళ్లాడలేని అందగత్తెను రాజు పెళ్లాడాడనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావు, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దీర్ఘదర్శి చావుకు నువ్వు చెప్పినది ఏదీ కారణం కాదు. మామూలు భోగాలలో మునిగి ఉన్నప్పుడే రాజ్యభారమంతా తన మీద వేసి తనను అపనిందలకు గురిచేసిన యశఃకేతుడు ఈ దేవతాస్త్రీ దొరికినాక తిరిగి రాజ్యభారం వహిస్తాడా? తాను యావజ్జీవం అపనిందలు పాలుకాక తప్పదన్న విచారంతో దీర్ఘదర్శి గుండె పగిలి చచ్చాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగకానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. డబ్బుల చెట్టు. పాపయ్యకు తండ్రి చిన్నతనంలోనే పోయాడు. అందుచేత ఆ కుటుంబం ఆర్థికంగా దెబ్బతిన్నది. పాపయ్య తల్లి పాపయ్య మీదనే ఆశలన్నీ పెట్టుకొని అతన్ని పెంచింది. కాని ఆమె ఆశలు నీరికారిపోయాయి. పాపయ్య తిని తిరిగేవాడు. వట్టి మూర్ఖుడు. అస్తమానము తల్లిని డబ్బులు అడిగేవాడు. తల్లికి విసుగెత్తి, ఎప్పుడూ డబ్బులు అడుగుతావు, మన పెరట్లో డబ్బుల చెట్టు ఉందనుకున్నావా అన్నది. అయితే డబ్బు పాతిపెట్టి డబ్బు చెట్టు ములిపించి నాకు కావలసిన డబ్బులు నేనే కోసుకుంటాను అన్నాడు పాపయ్య. డబ్బు పాతిపెడితే డబ్బు చెట్టు మొలవదురా, దేశం తిరిగి డబ్బు విత్తనం ఎక్కడ దొరికేది తెలుసుకో అన్నది పాపయ్య తల్లి. అమాయకుడైన పాపయ్య తల్లి మాట నమ్మి ఇల్లు విడిచి బయల్దేరాడు. తాను ఎరిగిన వారిలో డబ్బు పుష్కలంగా ఉన్నవాళ్లు ఉన్నారు. పాపయ్య వాళ్ల వద్దకు వెళ్లి డబ్బు చెట్టు గురించి అడిగాడు. వాళ్లు పాపయ్యను చూసి నవ్వుకుని, డబ్బుల చెట్టు అడవిలో దొరుకుతుంది అన్నారు హేళనగా. పాపయ్య ఆ మాట నమ్మి అడవికి బయల్దేరాడు. సాయంకాలానికి పాపయ్య అడవి చేరుకున్నాడు. అక్కడ ఒక ముసలమ్మ ఎండుపుల్లలు ఏరుకుంటూ వాడికి కనిపించింది. అవ్వా, డబ్బుల చెట్టు విత్తనం ఎక్కడ దొరుకుతుంది అని వాడు ముసలమ్మను అడిగాడు. ముసలమ్మ తల ఎత్తి పాపయ్యను చూసి అమాయకుడని గ్రహించి, పొద్దుపోతూ ఉంది, కాస్త పుల్లలు ఏరిపెట్టు, తర్వాత చెబుతాను అన్నది. ఆనందంతో పాపయ్య గబగబా పుల్లలేరాడు. బాబూ, ముసలిదాన్ని మోయలేను, ఈ పుల్లల మోపు కాస్త ఇంటిదాకా తెచ్చిపెట్టు అన్నది ముసలమ్మ పాపయ్యతో.
సరే అని పాపయ్య పుల్లల మోపు ఎత్తుకుని ముసలమ్మ వెనకాలే బయలుదేరాడు. కొంతసేపటికి ఇద్దరు ముసలమ్మ ఉండే గుడిసె చేరుకున్నారు. బాబూ, ఈ పొలాలు తీసుకుని ఊళ్ళోకి వెళ్ళి అమ్మి డబ్బులు తీసుకురా అన్నది ముసలమ్మ. పాపయ్య దీక్షగా ఆ పుల్లల మోపు తీసుకుని ఊళ్ళోకి వెళ్ళి దాన్ని అమ్మి డబ్బులు తెచ్చి ముసలమ్మకు ఇచ్చాడు. ముసలమ్మ చాలా సంతోషించింది. అవ్వా, ఇప్పుడు చెప్పు, డబ్బుల చెట్టు విత్తనం ఎక్కడ దొరుకుతుంది అని పాపయ్య ముసలమ్మను అడిగాడు. సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను, అంతవరకు ఓపిక పట్టు అన్నది ముసలమ్మ. అది మొదలు పాపయ్య ముసలమ్మ ఇంట్లోనే ఉంటూ ఆమె చెప్పిన ప్రకారం అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తెచ్చి వాటిని అమ్మి ముసలమ్మకు ఇస్తూ ఉండేవాడు. రోజులు, వారాలు, నెలలు గడిచాయి. పాపయ్య కట్టెలు అమ్మగా వచ్చిన డబ్బులు ముసలమ్మకు ఇస్తూనే ఉన్నాడు. ఒకనాడు ముసలమ్మ బరువైన డబ్బుల మూట తెచ్చి పాపయ్య చేతికి ఇచ్చింది. పాపయ్య ఆశ్చర్యపోయాడు. ముసలమ్మ వాడితో, చూశావా బాబూ, కష్టపడితే డబ్బు సంపాదించవచ్చు. కష్టమే డబ్బుకు విత్తనం. ఇక నువ్వు వెళ్ళి కష్టపడి పనిచేసుకో, నీ తల్లిని సుఖపెట్టు అన్నది. పాపయ్య ముసలమ్మ దగ్గర సెలవు తీసుకుని ఇంటికి తిరిగి వెళ్ళాడు. వాడు కష్టార్జితంతో ఇంటికి తిరిగి వచ్చినందుకు వాడి తల్లి సంతోషించింది.